కుటుంబానికే కాదు, అందరికీ మాతాజీయే. అఖండ జ్యోతి సంస్థానం యొక్క ప్రాంగణంలో మాతా భగవతి అందరికీ మాతాజీ అయ్యింది. చుట్టుప్రక్కలున్న పిల్లలే కాక అఖండ జ్యోతి కార్యాలయానికి వచ్చి వెళ్లే వారందరూ ఆమెను మాతాజీ అనటం మొదలుపెట్టారు. ఇక్కడికి రాగానే ఆమె అనేక బాధ్యతలను ఒకేసారి తీసుకుంది. ప్రేమ, సదాశయములు, సహిష్ణుత, శ్రమశీలత యొక్క ప్రకాశ కిరణముల పుంజము ఆమె వ్యక్తిత్వమును ఇంకా ఎక్కువగా కాంతివంతం చేయసాగింది. ఆమె అందరికంటే చివర పడుకుని అందరికంటే ముందు లేచేది. ఆమె నిద్ర లేచే సమయం నిశ్చితముగా ఉన్నప్పటికీ నిద్రకు ఉపక్రమించే కాలం స్థిరంగా ఉండేది కాదు. ఎందువల్లనంటే ప్రతిరోజు క్రొత్త క్రొత్త పనులు వచ్చి కాలాతీతమయ్యేవి. ఏ పని లేకపోయినా సమయాసమయాలు చూడకుండా వచ్చే అగంతకులకు భోజన వసతి ఏర్పాట్లు చేయటంలోనే సరిపోయేది. రాత్రి పడుకోవటానికి ఆలస్యమగుటకు కారణం ఏమి అయినా ఆమె ఖచ్చితంగా 3 గంటలకు నియమపూర్వకంగా మేలుకునేది. నిద్ర లేచాక నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఆమె యోగ సాధనకు కూర్చునేది. ఆమె పూజావేదిక మీద ఎల్లప్పుడూ పరమపూజ్య గురుదేవులు మరియు గాయత్రీమాత చిత్రము ప్రతిష్ఠితమై ఉండేది. వారే ఆమె యొక్క జీవిత సర్వస్వం, ఆరాధ్య దైవాలు. తన ఆరాధ్య దైవమైన భర్తలోనే ఆమె జగన్మాత గాయత్రి యొక్క అనుభూతి పొందేది. ఈ పటము యొక్క పంచోపచార పూజ చేశాక ఆమె కొన్ని విశిష్ట ప్రాణాయామ ప్రక్రియలు చేసేది. అవి పూర్తయిపోగానే గాయత్రీ మంత్ర జపం ఆమె అంతశ్చేతనలో జరగటం మొదలెట్టేది. ఆమె కఠిన సాధనలతో జాగృతము, చైతన్యము అయిన గాయత్రీ మహామంత్రం యొక్క ప్రతి బీజాక్షరము యొక్క స్ఫోటన ఆమె అస్తిత్వం యొక్క విభిన్న గుహ్య కేంద్రములలో జరుగుతూ ఉండేది. ఆమె చేసే గాయత్రీ జపము ఈ అద్భుత ప్రణాళికలో జరిగేది. అనంతరం ఆమె ధ్యానస్థమయ్యేది. ధ్యానము యొక్క భావదశలో తన మహాశక్తి స్వరూపం యొక్క పరిపూర్ణతలో నిమగ్నమై ఉండేది. సాధన యొక్క ఈ క్రమము సాధారణంగా సూర్యోదయము వరకు జరిగేది. ఆ తరువాత ఇంటి పనులు, కార్యాలయము యొక్క మిగతా బాధ్యతలు మొదలయ్యేవి. ఈ పనులను కూడా ఆమె ఖచ్చితంగా యోగ సాధనల కంటే తక్కువగా తీసుకునేది కాదు. ఏ పని అయినా సరే, అది చిన్నది అయినా పెద్దది అయినా, నిజమైన భక్తి భావముతో భగవానునికి అర్పణ చేసి చేస్తే అది నిజమైన యోగ సాధనగా మారుతుంది అని చెప్తూ ఉండేది. తద్వారా ధ్యాన సమాధిలో జరిగేటట్టే యోగ విభూతులు ప్రకటితమవుతాయి. మాతాజీ యొక్క ఈ మాటలు శబ్దములు మాత్రమే కాదు, ఆమె అనుభూతుల యొక్క సత్య దర్శనం. తను చేసే ప్రతి పని ద్వారా ఆమె నిరంతరం సాధన చేస్తూ ఉండేది. స్వార్థము మరియు అహంకారముల విషాక్తత వల్ల సాధారణముగా మనం చేసే ప్రతి పని కూడా కలుషితమవుతుందని ఆమె అంటూ ఉండేది. ఈ రెండు ఉన్నంత వరకు ఏ పని కూడా యోగముగా మారదు. వీటి బదులు తమ ఆరాధ్యుని పట్ల నిష్ఠ మరియు సమర్పణా భావనలు పనిలో సమావిష్టమైతే అంతా మారిపోతుంది.
అటువంటి స్థితిలో ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంట్లు తోమటం, చీపురు పెట్టి ఓడవటం, కడగటం లాంటి తుచ్చము అనుకునేటటువంటి పనులు కూడా ధ్యాన సాధనగా మారుతాయి. ఈ అనుభవం యొక్క సత్యము ఆమె జీవితంలో రోజూ ప్రకటితమయ్యేది. అంట్లు తోమటం, ఇల్లు ఊడ్చటంతో పనులు మొదలుపెట్టి వండటం, అందరికీ వడ్డించటం కూడా తానే స్వయంగా చేసేవారు. ఇంట్లో కుటుంబ సభ్యులే కాక వచ్చిపోయేవారి సంఖ్య ఎప్పుడూ ఉండేది. వచ్చేవారి సంఖ్య ఖచ్చితంగా తెలిసేది కాదు. ఒకసారి 5 లేక 10 మంది అయితే ఒక్కొక్కసారి 30 లేక 40 మంది వరకు అయ్యేవారు. ఎలాంటి పరిస్థితి అయినా వీరందరికీ భోజన వ్యవస్థ అన్నపూర్ణ వలె మాతాజీయే చేయవలసి వచ్చేది. తన యొక్క ఈ బాధ్యతలను ఆమె చాలా ఉత్సాహంగా నిర్వర్తించేది. భోజనము చేసేవారికి వండిన భోజ్య పదార్థాలతో పాటు తల్లి ప్రేమ యొక్క అలౌకిక ప్రేమ కూడా లభించేది. నిరంతరం శ్రమపడాల్సి వచ్చేటటువంటి ఇంటి పనులలో ఎప్పుడూ ఆమె విసుక్కోవటం కానీ కోపగించుకోవటం కానీ ఎవ్వరూ చూడలేదు. స్నేహమయ చిరునవ్వుతో ఆమె నిరంతరం పనులలో నిమగ్నమై ఉండేవారు. ఇంటి పనులు అధికమవటం వలన పరమపూజ్య గురుదేవులు మాతాజీకి సహకరించడానికి ఒక మహిళను ఏర్పరిచారు. మధురలోని బైరాగ్పూరాపేటలో నివసించే ఒక భర్తృ విహీనురాలు ఈమె. ఒక ఇరుకు గదిలో తన చిన్న పిల్లవాడితో ఏ విధమైన ఆధారం లేక ఆర్థిక సహాయం లేకుండా ఉన్న ఒక మహిళ. ఆమెను పనులకు నియోగించుకున్నారు. అప్పుడు ఆమె వయస్సు 20-22 సంవత్సరాలు ఉండి ఉండవచ్చును. కానీ పేదరికం వల్ల ఆ చిన్న వయస్సులోనే ఆమె వృద్ధురాలుగా కనిపించేది. పొడుగైన చామన ఛాయగల ఈ మహిళ కాలిన కర్రవలే కనబడేది. బలహీనత వలన ఆమె కళ్ళు, బుగ్గలు లోతుకుపోయాయి. ఆమె పేరు గులాబీ. కానీ అఖండ జ్యోతి సంస్థానములో ప్రతి మాటకి ఆమె ఏజు అనే అలవాటు వలన ఆమె పేరు ఏజు అని పెట్టేశారు. అందరూ ఆమెను ఆ పేరుతోనే పిలిచేవారు. ఏజు కొన్ని రోజులలోనే మాతాజీ యొక్క అత్యంత ప్రియ సహాయకురాలిగా మారింది. ఆమె యొక్క ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల మాతాజీ శ్రద్ధ వహించటం వలన కొద్ది రోజులలోనే దీనముగా, బలహీనముగా ఉండే ఆమె ఆరోగ్యంగా, పుష్టిగా, అందంగా కనిపించడం మొదలెడింది. వీధిలో ఇష్టమొచ్చినట్లు తిరిగే ఆమె కొడుకును మాతాజీ బడిలో చేర్పించారు. ఆమె కొడుకు ఇద్దరూ ధన్యులయ్యారు. ఏజు యొక్క సహకారం వలన పని తీవ్రత పెరిగిందే కానీ మాతాజీ పడే శ్రమలో ఏమీ తగ్గుదల రాలేదు. ఆమె ఇంటి యొక్క సామాన్య పనులలో కాక అఖండ జ్యోతి కార్యాలయములోని పనులలో కూడా సహకరించేది. పరిజనులకు అఖండ జ్యోతి పత్రిక యొక్క రేఫర్ల మీద స్టాంపులు అంటించటం, పంపించటం బాధ్యత తనే స్వీకరించారు. పత్రిక చదివేవారు మరియు పరిజనుల యొక్క ఉత్తరాలు కార్యాలయానికి వస్తూ ఉండేవి. వాటికి జవాబులివ్వటానికి గురుదేవులకి సహాయం చేయుట మాతాజీకి అత్యంత ప్రియమైన పని. గురుదేవుల దగ్గర కూర్చుని తన ముందు ఉత్తరముల రాసి పెట్టుకునేది. ఒక్కొక్క ఉత్తరం గురుదేవులకు చదివి వినిపించేది. ఆయన జవాబిచ్చేవారు. పత్రోత్తరముల ఈ పని చాలా తీవ్రగతిలో జరిగింది.
మాతాజీ ఉత్తరం చదువుతున్నప్పుడే గురుదేవులు దానికి జవాబిచ్చేసేవారు. ఒక్క సిట్టింగులో సుమారు 100 ఉత్తరములకు జవాబివ్వటం అయిపోయేది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మాతాజీ ఇలా అన్నారు. గురుదేవులు రోజల్లా తీరిక లేకుండా పనిచేసేవారు. ఆయన రాత్రంతా సాధన, సమాధిలోనూ గడిపేవారు. ఈ ఉత్తరములు రాసే సమయంలోనే నేను ఆయన కలుసుకునేవారము. ఆ క్షణాలలో అప్పుడప్పుడు ఇంటి విషయాలు మాట్లాడుకోవటానికి వీలుండేది. ఇంటి విషయాలు, కుటుంబ విషయాల నుండి గురుదేవులు నిశ్చింతగా ఉండేలా మాతాజీయే పూర్తి బాధ్యత వహించారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మొదలగు వచ్చేవారి మంచి చెడ్డలే కాక తగిన మర్యాదలు, ఆహారం గురించి కూడా పూర్తి బాధ్యత ఆమె ఒంటరిగా నిభాయించుకునేవారు. ఆమె యొక్క ప్రేమపూర్ణ వ్యవహారం కుటుంబ సభ్యులను మరియు బంధువులను సంతృప్తిపరిచేవారు. అఖండ జ్యోతి సంస్థానములో నివాసమున్న ఈ మొదటి సంవత్సరాలలో ఆమె 2 బిడ్డలకు జన్మనిచ్చారు. ఆమె పవిత్ర గర్భము నుండి ముందు మృత్యుంజయ శర్మ, ఆ తరువాత శైలబాల జన్మించారు. విశ్వజనని తన గర్భములో పెంచిన ఈ విశిష్ట ఆత్మలు నిజముగా ధన్యులే. ఇంటిలో ఈ పిల్లలను ఆమె సతీష్ మరియు శైల అని పిలిచేవారు. కుటుంబ సభ్యులు వీరిని ఈ పేర్లతోనే పిలిచేవారు. తన పిల్లల భావ వికాస శిక్షణతో పాటు ఆమె దైనందిన క్రియాకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ఆ రోజులలో ఆమె పనిచేసే వేగం, పరిమాణము చూసి బంధువులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యచకితులయ్యేవారు. వారికి ఆశ్చర్యమేమిటంటే మాతాజీ ఇంత పని చేస్తున్నా ఎందుకు అలసిపోరు? ఒక్కొక్కసారి ఆమె చేసే పని అనేక వ్యక్తులు సామూహికంగా శ్రమపడి చేస్తేనే కానీ అయ్యేది కాదు. ఏజు ఒక్కొక్కసారి ఆమె రాత్రి పగలు ఇలా పనిలో నిమగ్నమై ఉండే రహస్యాన్ని అడిగేది. ఈ ప్రశ్నకు జవాబుగా మాతాజీ నవ్వేసేది. ఒక్కోసారి గంభీరురాలై ఇలా చెప్పేవారు, మనసులో సమర్పణ తీవ్రముగా ఉంటే వజ్రము కూడా పువ్వువలే మారుతుంది. నేను చేసే ఏ పని అయినా అది అంట్లు తోమటం కానీ, ఊడవటం కానీ, లేక ఆచార్యజీకి దగ్గర కూర్చుని ఉత్తరాలు వ్రాయటానికి సహాయపడటం కానీ, నన్ను నేను ఆయన చరణాలకు అర్పణ చేసుకునే విధానాలు మాత్రమే. నేను ఎంత ఎక్కువ పని చేస్తే నన్ను నేను ఆయనకు అంత ఎక్కువగా సమర్పించుకుంటున్నాను అని అనిపిస్తుంది. ఇలాగా అనేక పనుల మధ్యన ఆమె మాతృత్వము కూడా తీవ్రగతిలో విస్తరణ పొందుచున్నది. ఆమె వాత్సల్య సంవేదన నిరంతరం వికసించుచున్నది.